నేను మీ దేవవర్మ. ఈరోజు నేను రిక్రియేషనల్ మ్యాథ్స్లో భాగంగా కామన్ సెన్స్ని యూజ్ చేస్తూ ఎలా సమస్యల్ని సాల్వ్ చేయొచ్చు అనేది చెప్పబోతున్నాను. మీ ముందు ఇప్పుడు ఒక సమస్యను మీ ముందు పెడుతున్నాను. గమనించండి, ఇందులో మీకు ఒక నుయ్యి కనిపిస్తూ ఉంది. సో దీంట్లో మీరు చూస్తే 10 అడుగుల కిందని మీకు నీటి ఉపరితలం మీద ఒక కప్పు ఉంది. ఇదేంటంటే అందరూ కూడా తనని నూతిలో కప్ప అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి దానికి చాలా పౌరుషం వచ్చింది. సరే, నూతిలోంచి బయట ప్రపంచంలోకి వెళ్ళాలని అనుకుంది అది. సో ఒకరోజు అది తన ప్రయత్నంలో భాగంగా 3 అడుగులు ఎక్కి 2 అడుగుల కిందకి జారిపోతూ ఉంది. సో ఈ ప్రాసెస్ మొత్తానికి దానికి 1 నిమిషం పడుతుందన్నమాట. మొత్తం మీరు గమనిస్తే 10 అడుగులు ఉంది. సో 3 అడుగులు ఎక్కితే 2 జారిపోతుందంటే వాట్ డస్ ఇట్ మీన్? సో ఇందులో ఈ ప్రయత్నంలో భాగంగా 1 నిమిషంలో కేవలం 1 అడుగు మాత్రం ఎక్కగలుగుతోంది. కాబట్టి ఈ 10 అడుగులు ఎక్కడానికి అది ఎంత టైం తీసుకుంటుంది అని అడిగినప్పుడు మీరు ఆలోచించకుండా టకీమని ఏం చెప్తారు? 10 నిమిషాలని చెప్తారన్నమాట. అక్కడే మీరు పప్పులో కాలేసినట్లు లెక్క. ఒక మ్యాథమెటిక్స్ స్టూడెంట్కి మ్యాథమెటికల్ సెన్స్తో పాటు కామన్ సెన్స్ కూడా ఉండాలి. మీరు 1 నిమిషానికి 3 అడుగులు ఎక్కి 2 అడుగులు జారిపోతుంది కదా మనం చెప్పుకున్నాం. సో ఈ ప్రాసెస్లో 1 నిమిషం పడుతుంది అన్నమాట 1 అడుగు ఎక్కడానికి. కాబట్టి 10 అని చెప్తారు. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే చివరి నిమిషంలో 3 అడుగులు ఎక్కిన తర్వాత గట్టు చేరుకుంటుంది కాబట్టి అది జారిపోయే అవకాశమే లేదన్నమాట. కాబట్టి చివరి 10లోంచి ఆ 3 తీసేయండి, 7. సో ఈ 7 అడుగులు ఎక్కడానికి 7 నిమిషాలు టైం పడుతుంది. ఆ చివర 3 అడుగులు ఎక్కడానికి కేవలం 1 నిమిషం మాత్రమే పడుతుంది. సో 7 + 1 8 మినిట్స్ పడుతుందండి.